తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి చేరే కోటి రూపాయలతో పాటు రాష్ట్రంలో వరద ముప్పునకు గురైన 400 గ్రామాలకు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 చొప్పున 4 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ నిధులను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 72 గ్రామ పంచాయతీలకు నిధులను మళ్లించడం జరిగిందని, వాటిని చెక్కుల రూపంలో ఆయా పంచాయతీ సర్పంచులకు అందిస్తున్నామని జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికెలపూడి గోవిందరావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలోని వరద ముంపునకు గురైన 10 గ్రామాల సర్పంచులకు యలమంచిలిలో జనసేన కూటమి నాయకులు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నరసాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఏ పార్టీ అధ్యక్షుడికి లేనటువంటి ప్రత్యేకత మన పవన్ కళ్యాణ్కి దక్కింది. ఎందుకంటే ఆయన జనసేన పార్టీ ఎంతమంది ఎమ్మెల్యేలు సీట్లు వస్తే అంతమందినే కేశారు, ఎంతమంది అంతమందినే కేశారు. 120% అభ్యర్థులు లెక్కించుకున్నటువంటి ఏకైక పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేను అందరూ కూడా తెలియపరచుకుంటున్నాం. ఆ విధంగా అంత దమ్ము ధైర్యం అనిపింది. అదే కాదు, ఒక జనసేన పార్టీ కాదు, ఒక బీజేపీ పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే దగ్గర అదమంగా 50,000 నుంచి 90,000 మెజార్టీలు వచ్చినాయి. ఏ పార్లమెంట్ సభ్యుని దగ్గర 1,00,000 నుంచి 2,00,000 ఓట్ల మెజార్టీలు వచ్చినాయి. అంటే ఏ విధంగా ఒక సునామీని పవన్ కళ్యాణ్ గారు సృష్టించారంటే మీ అందరూ కూడా తెలియపడుతున్నాం. అదేవిధంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం మూలంగా మరి ఆంధ్ర రాష్ట్ర భారతవనిలోనే అత్యంత సీనియర్ నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఎంతో అనుకున్నటువంటి వ్యక్తి. గడిచినటువంటి 14 సంవత్సరాల గతంలో ఉమ్మడి రాష్ట్రానికి మరి అదేవిధంగా మన రాష్ట్రానికి మరి 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మరి ఎంతో అనుకున్నటువంటి వ్యక్తి, ఎంతో సమర్థత కలిగినటువంటి వ్యక్తి. ఎటువంటి చిక్కులున్నా, ఎటువంటి ఇబ్బందులున్నా, ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా అన్నింటి నుంచి కూడా ప్రజలను రక్షించి ప్రజలకి మరి అన్ని రకాలుగా ఆదుకోగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అని సందర్భంగా తెలియపడుతున్నాం. అదేవిధంగా కూటమిలో ఈ రోజున బీజేపీ పార్టీ అంటే భారతవనికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ 400 మందికి మనం ఇస్తున్నాము. పంచాయతీలో ఎక్కువ మంది వైసీపీ గత ప్రభుత్వంలో ప్రెసిడెంట్లు ఉన్నారు. ఆయన పార్టీలు చూసుకోలేదు. ఆయన ప్రజలు ఎన్నుకోబడ్డారు. మన అందరికీ న్యాయం చేయాలనే బలమైన ఆలోచనతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క పంచాయతీ కూడా నేరుగా వారికే డబ్బులు ₹1,00,000 పడే విధంగానే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఆయన. దయచేసి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వం ఏదైతే ఈ కొత్త ప్రభుత్వం ఉందో గత ప్రభుత్వం వల్ల కాదు. కక్ష సాధింపులు ఉండవు. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ప్రజలకి కూడా మంచి జరిగే విధంగానే ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి మనకి ఒక సాధారణ చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తిని, నాలాంటి ఒక చిన్న స్థాయి వ్యక్తిని ఒక శాసనసభ్యునిగా చేసిన ఘనత పవన్ కళ్యాణ్ మనందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనందరూ కూడా ప్రతి ఒక్క సామాజిక వర్గం, వెనుకబడిన వర్గాలు కూడా ఈ కూటమికి సహకరిస్తూ మన రాష్ట్ర అభివృద్ధికి మీరందరూ సహకరిస్తూ మీ అందరి కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నిరంతరం మీకోసం పనిచేసే వ్యక్తులు. ఓ పక్కన నిమ్మల రామారెడ్డి గారు ఉన్నారు, ఓ పక్కన సుబ్బారెడ్డి గారు ఉన్నారు, ఓ పక్కన మేము మీ అందరికి అందుబాటులో ఉండి ఏ సమస్య ఉన్నా సరే మీ అందరికి మేము దగ్గరగా ఉండి ఆ సమస్య పరిష్కరించే వరకు మేమందరం మీకు అందుబాటులో ఉండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.